మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. బీ పాజిటివ్ అనే మొకటం మీద బోలెడన్ని మాటలు చెప్పుకున్నామండి. ఈ మాటలన్నీ నాకు ఉబుసుపోకో మీకు తోచుబాటు అవటానికో చెప్పట్లేదండి. ఈ చెప్పేవన్నీ ఎవరి జీవితాన్ని వాళ్ళు దిద్దుకోవటానికి, ఆ ప్రయత్నంలో నేను కూడా ఉన్నా. నేను కూడా నన్ను నేను సరి చేసుకోవడానికి, మనని మనం మార్చుకోవడానికి మంచి మాటలు వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ వాటిని గాల్లో కలిపేయకూడదు, వాటిని చెవిలోంచి బ్రెయిన్లోకి పంపించాలి. ఈ మాటలు చెప్పేవన్నీ మీ దగ్గర మీకు ప్రతి వాళ్ళకి మనకి ఉన్న చిన్న చిన్న లోపాలని, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లని మనకి మనంగా ఇతరుల ప్రమేయం లేకుండా సర్దుకోవటానికి, మనని మనం అద్దంలో చూసుకుని బొట్టు కాటిగా దిద్దుకున్నట్టుగా సరి చేసుకోవటానికి, అంతే. అయితే మామూలుగా జనరల్గా మనకి కొన్ని మాటలు మనం మాట్లాడుతుంటాం. సారీ నోయ్ అని, ప్లీజ్ ఓయ్, థ్యాంక్ యూ, ఇలా మాట్లాడుతూ ఉంటాం. వీటిల్లో కీ సెంటెన్సెస్ కొన్ని ఉన్నాయండి, 5. ఈ 5తోటి మహావాక్యాలు అనమాట ఇవి. ఈ 5ను మొదటిది ప్లీజ్ ఇవ్వవా అంటాం. ప్లీజ్ అనలేవు నువ్వు. ప్లీజ్ ఇవ్వవా అని అడిగేటానికి దయచేసి ఇవ్వండి అలా అనలేకపోతాం. ఇవ్వు అనకుండా ఇవ్వండి అనకుండా ఇవ్వండి ప్లీజ్ అన్నట్టుగా సౌండ్ ప్లీజింగ్ మేనర్లో మాట్లాడడం. మీరు డైరెక్ట్గా ప్లీజ్ అని వాడగలిగితే 1, లేదా ప్లీజింగ్గా మాట్లాడగలిగితే 2. ఈ 2 పద్ధతుల్లో మీరు ప్రజల మనసు చూరగొంటారు. ఇస్తే ఇవ్వు లేకపోతే మానే అనే ధోరణిలో ఇవ్వు అనకుండా ఇవ్వవు అనో, ఇవ్వవా అనో, ఇస్తావా ప్లీజ్ అనో అనగలిగితే చాలా వ్యవహారం మారిపోతుందండి. ద బెస్ట్ సెంటెన్స్ మేకింగ్లో ప్లీజింగ్ సెంటెన్స్ బెస్ట్ అదనమాట. దానంత గొప్పది ఇంకొకటి లేదు. రెండోది థ్యాంక్ యూ. మనకు తెలిసింది, అందరికీ థ్యాంక్స్ చెప్పటం. దాంతోపాటు భార్యలకి భర్తలకి కూడా థ్యాంక్స్ చెప్పటం. ఈ థ్యాంక్స్ అంటే డైరెక్ట్గా థ్యాంక్ యూ అని అదేదో దీనిలాగా ఏమంటారంటే ఫార్మాలిటీ లాగా చేయటం కాదండి. నువ్వు వచ్చావు కాబట్టి ఇవాళ నా పని అయింది. ఏదో వేళకు నువ్వు ఉన్నావు కాబట్టి కాస్త కాఫీ కల్పించావు. నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఈ పని అయింది, నీ వల్లే నాకు ఇది కుదిరింది అని అనటం. డైరెక్ట్గా థ్యాంక్ యూ అని చెప్పలేకపోయినా, లేదా చెబితే ఏదో కృతజ్ఞంగా ఉంటుంది అని అనిపించినా కూడా కృతజ్ఞతాపూర్వకమైన వాక్యాలని వాడటం అలవర్చుకోవాలి ప్రతి వాళ్ళును. మేము మా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న క్షేత్రం వెళ్ళామండి. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. మేము మరీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు, కానీ ఒక మనసు ఇచ్చి పుచ్చుకున్న స్నేహితులమే. చిన్నతనపు స్నేహం కాదు, బాగా పెద్దయ్యాక ఈ మధ్యకాలపు స్నేహమే. ఆవిడ చాలా ప్రేమగా, రమా మీ అమ్మగడుపు చక్కగా నీ వల్ల ఈ దర్శనం చేశామమ్మా అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సెంటెన్స్ పోలేదండి నా మనసులో నుంచి. 3-4 నెలల క్రితం మీ అమ్మగడుపు చల్లగా నువ్వు చూపించావు అన్నమాట ఎంత గుండె నిండిపోయే వాక్యమో అది. అలాంటి మాటలు, థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ కాదు, కృతజ్ఞతాపూర్వకమైన ప్రీతిపూర్వకమైన మాటల్ని ప్రాక్టీస్ చేయండి. అది లోపల నుంచి రావాలి. మీకు నచ్చుతుంది, థ్యాంక్స్ చెప్తే బాగోదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మరీ ఫార్మాలిటీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా అనడానికి ట్రై చేయండి. 3వదండి, నువ్వంటే ఇందుకే నాకు ఇష్టం అని చెప్పటం. ఐ లైక్ యూ అని ఇంగ్లీష్లో అంటే అనంగానే అది ఏమిటో వేరే వేరే నానార్థాలు గోచరిస్తూ ఉంటాయి అందులోంచి. ఐ లైక్ యూ అని అనద్దు, ఐ లైక్ యూవే ఆ సెంటెన్సు, కాకపోతే అట్లా అనద్దు. అనకుండా చక్కగా చేస్తావు, అందుకే నువ్వు నాకు భలే నచ్చుతావు అనటం. అది ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, పని వాళ్ళని కూడా మన వాళ్ళని చేస్తుందండి. నీ ఈ పని తీరే నా మనసు దోచుకుంది అని ఇలా సినిమాటిక్గా చెప్పకుండా నువ్వు చక్కగా చేస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ప్రీతి, నువ్వంటే ఎంతో అభిమానం నాకు, నువ్వెప్పుడు నేను తలుచుకుంటాను, మంచి కాఫీ కలుపుతావని, నువ్వు చక్కగా ఇట్లా పిల్లల్ని బాగా చూసుకుంటావని నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను అని, నువ్వంటే నాకు ఇష్టము అనే విషయాన్ని ఇతరులకి తెలియజేయటం. ఇది చాలా ప్రధానంగా అండి భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతోటి చెప్పాలి. అమ్మా నాన్నలు ఎలాగో వాళ్ళు చెప్పక్కర్ల, వాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి కాబట్టి అందరూ చెప్పాల్సిందే. ప్రతి వాళ్ళు మన పని వాళ్ళతోటి, మన కాలీగ్స్ తోటి, మన సబార్డినేట్స్ తోటి ఎప్పుడు ఈ రకమైన ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే నీ ఈ పద్ధతి
నాకు నచ్చుతుంది అని తెలియచేస్తే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. ఆఖరి 2 సెంటెన్సులు బ్రహ్మాండంగా ఉంటాయండి. నువ్వే కరెక్ట్ అంటావు. లాస్ట్ బట్ 1 అనమాట. నువ్వు రైటు, నేను అలా అనుకున్నాను కానీ నువ్వే కరెక్ట్, నువ్వు వాళ్ళు చెప్పిందే నిజమైంది అని అనటం. నువ్వు చెప్పిన మాట నిజమైంది అని ఎవరికైనా గనక చెప్తే వాళ్ళకి ఏనుగెక్కినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు నువ్వే కరెక్ట్ అని ఎవరైనా అంటే మనకు కూడా ఏనుగెక్కినట్టే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి కదా, గుర్తు చేసుకుంటే మనకు తెలుస్తుంది. నువ్వు చెప్పావు నా పని అయింది, లేదా నువ్వు చేసావు నా పని అయింది అంటే మనకి ఏనుగెక్కినంత సంబరంగా ఉంటుంది. వాళ్ళు మనని మెచ్చుకున్నారని. మెప్పు నువ్వు బాగా చేస్తావు కాదు, నువ్వు కరెక్టు, నువ్వే రైటు అన్న మాటని వదలటం నేర్చుకోండి మనసులోంచి. మనకి వాళ్ళే కరెక్ట్ అని తెలిసినా ఒప్పుకోవు, మన బుద్ధే లాంటిది, మానవ సహజం. అవతల వాళ్ళని ఒప్పేసుకుంటే వాళ్ళు మన నెత్తెక్కిపోతారనిపిస్తుంది. ఇది భార్యాభర్తల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి, చాలా కనిపిస్తుంది. దీన్ని మార్చుకోండి. అన్నిటికీ నువ్వే రైట్ అని అన్ని అత్తే కరెక్ట్ అంటుంటాడు ఏదో సినిమాలో గిరిబాబు గారు. అన్నిటికీ నువ్వే కరెక్ట్ అన్నద్దు. వాళ్ళు రైట్ అయినప్పుడు ఆ రైట్ థింగ్ని రైటేస్గా ఒప్పుకోండి. నువ్వు చెప్పింది చాలా కరెక్టు, నువ్వు చెప్పినట్టుగానే జరిగింది, నీ ఆలోచన చాలా బాగుంది, నువ్వు తెలివిగా ఆలోచిస్తావు. ఆ మధ్య చెప్పిన 2-3 ఐడియాలో కూడా నీవు 1-2 ఐడియాలు చాలా నచ్చినాయి, నాకు చాలా బాగున్నాయి. అట్లా చెప్పగలగటం. ఇది కూడా పిల్లలతో, పెద్దవాళ్ళతో, అత్తగారులతో, కోడళ్లతో, అప్పుడప్పుడు అల్లుళ్ళతోటి కూడా లేండి. ఇది కాకుండా సబార్డినేట్స్ తోటి, మన కింద పనిచేసే వాళ్ళతోటి కనుక ఈ వాక్యాలు మాట్లాడితే మన వాళ్ళు ఎంత తొందరగా అయిపోతారో చూడండి. ట్రై చేయటమే. చివరిదండి, అడ్మిట్ చేసుకోవటం. నాదే పొరపాటు. మిగిలిన పై 4 కంటే అత్యంత కష్టసాధ్యమైన కథ ఇది, చాలా కష్టం. నాది తప్పు, నేను పొరపాటు చేశాను అని ఒప్పుకోవటం. జీవితంలో కొన్నిసార్లైనా ఈ అడ్మిట్ చేసుకోవటం అనేది చాలా మంచి సంగతి అండి, చాలా ఉపయోగపడుతుంది. ప్రతిసారి నాదే తప్పు అనద్దు, ప్రతిసారి మీదే తప్పుగా చేయొద్దు. అసలు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మీది తప్పయి అవతల వాళ్ళది గనక ఒప్పైతే దాన్ని ధైర్యంగా, నిజాయితీగా, సాహసంగా ఒప్పుకోండి. మరోసారి ఒప్పుకోవాల్సిన స్థితి రాకుండా జాగ్రత్త పడండి. తప్పులు చెయ్యొద్దు. నాదే పొరపాటును రోజు సాయంకాలం అవ్వగానే తాగేసి వచ్చి పొరపాటు చేశాను అని మర్నాడు పొద్దున్న సారీ చెప్పడం కాదు, అది కాదండి. ఇది నాదే తప్పు అని జీవితంలో ఒక 2-3 సార్లే, మొత్తం జీవితంలో అంతకంటే ఒప్పుకోకూడదు. అసలు ఒప్పుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు మీరు. ఆ పరిస్థితి తేకుండా ఆడైనా మగైనా జాగ్రత్త పడాలండి. దానివల్ల మీ వ్యక్తిత్వం గట్టిపడుతుంది, వ్యక్తిత్వానికి స్థిరత్వం వస్తుంది. ఇలా అడ్మిట్ చేయటము, తలదించుకోవటము ఇతరుల ముందు ఎంత అవమానకరమైన సంగతో, ఆ అవమానాన్ని నేను మళ్ళీ పొందను అని గట్టిగా నిశ్చయించుకోండి. కానీ అది చేయవలసి వస్తే మాత్రం నిర్ద్వంద్వంగా చేసేయండి, చాలా తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ మాత్రం చేయబోకండి, జాగ్రత్త పడండి. ఈ 5 కీ పాయింట్స్ ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాయండి. చాలా సందర్భాల్లో మనం థ్యాంక్స్ చెప్పటము, ప్లీజ్ అంటము, నువ్వు భలే బాగా చేస్తావంటము, నువ్వు కరెక్ట్ అంటము సాధారణంగా జరిగిపోతూనే ఉంటాయి. తప్పు అడ్మిట్ చేసుకోవడం తక్కువ సార్లు జరుగుతుంది. అది మాత్రం మళ్ళీ రానివ్వకుండా ఈ 5 మహావాక్యాలని, మహావాక్య విధానాలని మనసులో పెట్టుకోండి. వీటితోటి పాజిటివ్గా జీవితంలో ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.